ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే 45 దాకా పండ్లు ఉన్నాయి అనమాట ఈ బాక్స్ లో కలిసి. ఇక దానిమ్మ పండ్లు వచ్చేసి మనకైతే 1100 అనమాట. దానిమ్మ పండ్లు ఈ మొత్తం 8 బాక్సెస్ ఉంటాయి అనమాట. ఇందులో 8 బాక్సెస్ కలిసి 300. పుచ్చకాయ వచ్చేసి 200 అనమాట. మనకు 5 kgs ఒకటి ఇట్లా వస్తాయి అనమాట. లోడ్ వస్తుంది ఇట్లా పొద్దున్నే రాగానే లోడ్స్ మొత్తం ఇలా వచ్చేస్తాయి అనమాట అన్ని. ఇక మనకు చూడండి పైనాపిల్ వచ్చేసి మనకు ఒక్కటి మీరు చెప్తే షాక్ అయిపోతారు రేట్ మాత్రం. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ లోపలికి పోతున్నాం. అసలు మేము లోపల పోయినామా లేదా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. హలో దోస్తులు ఎట్లున్నారు మళ్ళా? నేను మనో క్రియేషన్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే రామోజీ ఫిల్మ్ సిటీ కొంచెం దాటంగానే మనకి ఇక్కడ బాట సింగరాయ ఉంటది అనమాట. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అనమాట. మన హైదరాబాద్ లో బిగ్గెస్ట్ అనమాట బాట సింగరాయ అనమాట. ఫ్రూట్ మార్కెట్ పెద్దది అనమాట. ఇందులో మనకు వచ్చేసి చాలా పండ్లు ఐటమ్స్ చాలా ఉంటాయి. సో మనం అయితే ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. 12 అట్లా అవుతుంది అనమాట. మార్నింగ్ వస్తే లోడ్స్ అన్ని చాలా ఉంటాయి. అన్ని మనకు ఓవరాల్ గా మనకు అన్ని చాలా దొరికిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి ఏమేమి దొరుకుతున్నాయి అసలు మనము ఈ టైం కి వచ్చినాక వర్తా కాదా అని చెప్పి మేమైతే రావడం జరిగింది. సో మీరైతే వెయిట్ చేయండి. మేము కూడా మీకు అన్ని చూపిస్తాం అనమాట. ఏమేమి పనులు ఉన్నాయి, ఎంత రేట్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఉన్నాయి అని మీకు మాత్రం చెప్తాను నేను. మీరు మాత్రం వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మాత్రం లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకా బూస్టింగ్ అవుతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడైతే మొత్తం ఓవరాల్ అయితే మనైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం కదా. ఇక్కడ చూడండి మనకి పప్పాయిలు అయితే వచ్చినాయి. ఇప్పుడైతే పప్పాయిలు అయితే మొత్తం అన్ని ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది. చూస్తున్నారు ఇంకా స్టాక్స్ కాయ అనమాట. ఇది పండు చేస్తారు అనమాట. సో అందుకే జర అన్ని కాయగా ఉన్నాయి ఇవన్నీ. ఇవి రేట్ వచ్చేసి మనమైతే ఇంకా అడగలేదు కాబట్టి ఇంకా ముందుకెళ్ళాక మనైతే లాస్ట్ లో అడుగుదాం ఒకసారి. ఇదే మొత్తం మార్కెట్ అయితే ఇది మొత్తం ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి ఇంకా పైన కూడా ఉంటది మార్కెట్. ఇక్కడే మనకు ఫ్రూట్స్ ఆపిల్స్ గానీ, దానిమ్మ పండ్లు గానీ, అంగూరా గానీ, గ్రేప్స్ గానీ ఇక్కడ అన్ని దొరుకుతాయి అనమాట. పైన అనమాట ఇది. ఇక్కడ మనకు దానిమ్మ పండ్లు చూస్తున్నారా మొత్తం ఇందులో అంటే మొత్తం 35 దాకా వస్తాయి అనమాట ఒక బాక్స్ లో. ఈ ఒక్క బాక్స్ కూడా చాలా వెయిట్ ఉంటాయి. మొత్తం 9 kgs వరకు ఉంటది మొత్తం ఇది మొత్తం. చూడండి ఇలా ప్యాక్ చేసి ఇక్కడ తీసుకొస్తారు అనమాట. మహారాష్ట్ర నుంచి వచ్చింది అనమాట ఈ పండు వచ్చేసి. ఇది 9 kgs బాక్స్ వచ్చేసి మనకు 1100 అనమాట. కేజీ వచ్చేసి 122 రూపీస్ అట్లా పడ్డది అనమాట. మహారాష్ట్ర పండు బాక్స్ వచ్చేసి మనకేమో మొత్తం 10 kgs వరకు ఉంటది అనమాట ఈ బాక్స్. మన తెలంగాణ పండు అనమాట. ఇది 600 అనమాట. 10 kgs బాక్స్ వచ్చేసి 600 ఇది. సో ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. ఈ పండు తీయగా బాగుంది అనమాట. ఇది ఒకటి. ఇక్కడ ఇదేమో మహారాష్ట్ర పండు. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడేమో కర్ణాటక కూడా ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కలా వస్తాయి అనమాట ఇక్కడికి. అంగూరా గానీ, గ్రేప్స్ గానీ అన్ని స్టేట్స్ వైడ్స్ గా ఉంటాయి అనమాట. మనకేమో కర్ణాటక ఒకటి వచ్చింది, ఇంకోటి తెలంగాణలో ఒకటి ఉంది, మళ్ళా మహారాష్ట్రలో కూడా ఒకటి ఉంది. ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఈ పండు వచ్చేసి అంగూరా వచ్చేసి ఇదేమో మహారాష్ట్ర అంట. సో మనకైతే లైవ్ లో చూపిస్తారు అనమాట ఇవి. అంటే ఎలా ఉంది పండు, ఎలా ఉంది ఏంది అని చెప్పి లైవ్ లో చూపిస్తారు. చూపిస్తారు 10 kgs బాక్స్ ఇది కూడా అంటే ఒక ప్రైస్ ఉంటుంటే కొంచెం లేట్ వచ్చినాం కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ మనం 6-5 వచ్చేసిన వాటికి మనకి తక్కువలో దొరికిపోతుంది. ఇంకోటి ఈ బంకులోనే తీసుకుంటే 10 kgs వరకు పర్చేస్ చేయాలి. ఏదైనా ఒకటైతే ఇయ్యరు. అంటే 1 kg 2 kgs అయితే ఇయ్యరు. ఇది మోస్ట్ ఇదైతే పక్క చెప్తున్నాను నేనైతే. గుర్తుపెట్టుకోరి 10 kgs వరకు పర్చేస్ చేయాలి. ఏదైనా సరే మినిమం ఒక 10 kgs కానీ లేదంటే బాక్స్ కానీ పర్చేస్ చేయాలి. సో ఇదైతే అంగూర అయితే ఇది వచ్చేసి మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర పండు ఇది. సో చూస్తే ఓవరాల్ గా అయితే కొంచెం తీయగానే ఉంది పండు అయితే. ఇదైతే చూడండి మనకి ఇప్పి చూపిస్తారు అనమాట ఇలాగా. సో మంచిగా ఉందా లేదా చూసుకోవడానికి అనమాట. మొత్తం ఈ బాక్స్ వచ్చి మొత్తం 10 kgs అనమాట. 10 kgs ఏమో 600. అంటే ఒక్క ప్రైస్ ఒకలా ఉంటది అందరి దగ్గర. మనం అయితే బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ యాపిల్ పండు వచ్చేసి మనకు ఒక్కో బాక్స్ లో వచ్చేసి 45 దాకా ఉంటాయి. మొత్తం 45 దాకా ఉంటాయి అనమాట. మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కర్ణాటక నుంచి వచ్చింది అనమాట పండు ఇది. అంటే ఇంచుమించుగా వీళ్ళ దగ్గర మొత్తం స్టాక్ మొత్తం అయిపోయింది. ఒక 6 ఎన్నో ఉన్నాయి వీళ్ళ దగ్గర అంతే. మనమైతే చూద్దాం పండు ఎలా ఉంది ఏందని చెప్పి. చూడండి పండు అయితే బాగానే ఉంది. చూడండి బాగుంది. కానీ ఇది వచ్చేసి ఒక బాక్స్ వచ్చేసి మనకైతే 1300 అనమాట. మొత్తం 45 దాకా ఉంటాయి ఇలా పండ్లు అయితే చూడడానికి బాగున్నాయి. సో మనమైతే చూసి తీసుకోవాలి ఏదైనా. ఇక్కడైతే మనం చూడండి ఎంత పెద్దగా ఉందో మార్కెట్ అయితే. సో మేమైతే లిటల్ చెప్పినా కదా మీకు లేట్ వచ్చినా అని చెప్పి. కొన్ని వెహికల్స్ కూడా లేవు, అన్ని వెళ్ళిపోయిన ఆల్మోస్ట్ అయితే అందరు ఖాళీగా అయిపోయింది ఇక్కడ. మనకి ఎర్లీ మార్నింగ్ వస్తే మొత్తం బంకులలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ స్టేట్ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట పండ్లు మనకు. ఇది వచ్చేసి మనకైతే చాలా తక్కువ అనిపించింది మాకైతే. 300 అలా పడింది. మొత్తం 4 బాక్సెస్ ఉంటాయి అనమాట. 300. సో మనం ఏదైనా సరే తీసుకొని ఫస్ట్ టైం మనం అన్నీ చూసుకొని తీసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇక్కడైతే అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి మనకైతే.
ఇక్కడ ఉండే సపోర్ట్ అనమాట. కొన్ని కాయ అంటే కొన్ని కచ్చా ఉన్నాయి, కొన్ని పండు ఉన్నాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్. ఇవి కూడా మన కూరలుగా చూసుకుంటే మాత్రం కేజీ వచ్చేసి 35 రూపీస్ అట్లా పడ్డది అనమాట, కేజీ లాగా అనమాట. ఇవి చాలా తక్కువనే, కాకపోతే బంక్ లో తీసుకోవాలి. ఇవి ఏదైనా బంక్ లో తీసుకోవాల్సింది. ఇక్కడైతే ఇంకా మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చింది. అందరు తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకా వస్తున్నారు, వెళ్తున్నారు కూడా చాలా మంది. ఇక్కడ మనకు కింద చూసుకుంటే మనకు పుచ్చకాయలు, వాటర్ మిలన్స్ కానీ ఇంకోటి 2 రకాలు ఉంటాయి అన్నమాట. అవి చూద్దాం. ఇంకా కింద మొత్తం వచ్చేసి అయితే చాలా బాగున్నాయి. ఇవైతే చాలా వెయిట్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి వెయిట్ అయితే. ఇవైతే వాటర్ మిలన్ అయితే మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి పుచ్చకాయ ఉంటుంది, ఒకటి వాటర్ లెమన్స్ అంటారు. ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది, మొత్తం గ్రీన్ కలర్. ఇది గ్రీన్ కలర్ అనమాట. ఇది ఇట్లా మనకు జోకిస్తారనమాట 10 కేజీస్ వరకు. ఏదైనా 10 కేజీస్ అయితే పర్చేస్ చేయాలి ఖచ్చితంగా. మేమైతే ఒక 10 కేజీ తీసుకుంటాం అనమాట. మాకు మొత్తం 5 కాయలు వచ్చినాయి అనమాట 10 కేజీస్. కేజీ उबर के भी रहता था, देखो ऐसा उबर के 110 रुपया वाला हमारी 10 रुपया ना हमारी సో ఇట్లా వస్తాయన్నమాట లోడ్స్. ఇలా వచ్చి మార్నింగ్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అవుతుంది టౌన్. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అవుతుంది వీళ్ళకు. ఇంకోటి మనకి ఇక్కడ చూడండి ఎట్లున్నాయో అసలు లోడ్స్ చూసారా ఎట్లున్నాయో. డైలీ ఉంటుందంట మార్కెట్. సో మేము వచ్చిన సండే కాబట్టి తొందరగా ఇల్లేగా అయిపోయింది. ఇది ఏందిరా బై గడ్డి ఇట్లుంది అని చెప్పి చూస్తే ఇలా పుచ్చకాయ ఉంది చూడండి. ఇంకా చూపిస్తావు పుచ్చకాయలు. ఒక్కొక్కటి ఎంత ఖరీదు అంటే మస్తు వెయిట్ ఉంటుంది అనమాట అది ఒకటొకటి. సో మనకి ఇక్కడ పైనాపిల్ అయితే రేట్లు మాత్రం బీవచ్చంగా ఉంది. ఇది పైనాపిల్ అంటే ఇవి రేట్స్ తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి అనమాట. ఇందులో మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో గ్రీన్ ఉంది, ఒకటేమో ఆరెంజ్ ఉంది అనమాట. 60 రూపాయలు చూసారా, 60 రూపాయలు ఒక్క కాయ, 60 రూపాయలు అనమాట. ఇట్లుంటుంది. एक पीस का है, एक पीस का है, डब्बा का है पीस. సరే మేమైతే వాటర్ మెలన్ అయితే ఒకటి తిని చూసినాం. తీయగా బాగుంది, మసాలా చాలా క్రేజీగా ఉంది, చాలా బాగున్నాయి. ఈ పుచ్చకాయలు అనమాట. ఈ పుచ్చకాయ ఒక్కొక్కటి బాబా ఎంత వెయిట్ ఉందంటే ఒకటొకటి ఇంచుమించుగా 5 కేజీస్ కానీ 9 కేజీస్ కూడా ఉన్నాయన్నమాట పుచ్చకాయలు. సో ఇది బెస్ట్ అనిపించింది. ఫంక్షన్లకు అయితే చాలా బెస్ట్ అనిపించింది. ఇట్లా కుప్పలు పెడతారు. ఇవి వచ్చేసి మనకైతే చాలా తక్కువ అన్నారు, కానీ సో మేమైతే తీసుకోలేదు. ఎందుకంటే మాకు లగేజ్ కానీ మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకోలేదు. పుచ్చకాయల దగ్గరకు వచ్చేస్తే మనకైతే ఇది వచ్చేసి 8 కేజీస్ అనమాట. 8 కేజీస్ వచ్చేసి మనకైతే ఈ పుచ్చకాయ ఒకటి రేటు బాగా అనిపించింది మాకైతే. 8 కేజీస్ వచ్చేసి మనకైతే 250 అన్నాడు. సో కొంచెం మేమైతే నమ్మలేదు, ఎందుకంటే రేటు అది పెద్ద ఖరీదు అంటే ఇదే రేట్ అనిపించింది మాకైతే. పుచ్చకాయలు కొన్ని పండు ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి అనమాట. ఏందమ్మా 500 450 ఈ కుప్ప సింగిల్ సింగిల్ ఇయర్ అంట 10 కేజీలు తీసుకోవాలి మినిమము. అదే 10 కేజీలు తీసుకోవాలి. మరి తీసుకున్నాం మరి తీసుకున్నాం కాక. ఇవి ఖాళీ డోర్ ఇప్పిస్తాం. గప్పలు వేస్తలేదు, గప్పలు వేస్తలేదు.
ఫుల్ సాటిస్ఫై అయినాం. మేమైతే కొన్ని సామాన్లు తీసుకొని అంటే మీకు కొంచెం పనులు తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో మీరు కూడా రావాలంటే ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ అయితే రండి, ఖచ్చితంగా రండి. మధ్యాహ్నం పూట మాత్రం రాకండి. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మేమైతే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాం. అసలు మేము ఎందుకు వెళ్తున్నాం మాకు కూడా తెలియదు. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాం కానీ మాకు ఒకటి ఎంట్రీ పాస్ ఉంటుందని తెలుసు. సరే మేము వచ్చిన టైంకి అయితే మాకు సెట్ అవ్వదని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం, మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాం. ఎందుకంటే వెళ్తే ఎర్లీ మార్నింగే అంటే మార్నింగ్ 9కి అట్లా వెళ్తేనే మనకైతే మొన్న చూడడానికి అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఇప్పుడు వెళ్తే మాత్రం హాఫ్ డే వరకే ఉంటుంది. సో మనైతే హాఫ్ డే అయితే అంత మొత్తం చూడలేమన్నమాట. సో మీరు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాలంటే మార్నింగే వెళ్ళిపోరు, ఓకేనా. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోతో మరి మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమలాసన్ జీపీ పార్కింగ్ కూడా థ్యాంక్స్ ఫర్ విజిట్. అది కూడా థ్యాంక్స్ ఫర్ విజిట్ అగైన్. పేరు కూడా